హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఈరోజు నేను మరో కొత్త వంటతోటి మీ ముందరికి వచ్చానండి. అదేంటంటే ములక్కాడ కర్రీ. ఈ ములక్కాడ కూరను ఇప్పుడు నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. దానికంటే ముందు మనం ఫస్ట్ ఇది పొట్టు ఉంటుంది కదా, ఇది తీసి పెట్టుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, నేనైతే మీ పొట్టు తీసి పెట్టాను. ఇప్పుడు దీన్ని మనము వాటర్తో కడిగేసి నేను ఇలా కావాల్సినవి తయారు చేస్తానండి. చూడండి ఫ్రెండ్స్, నేను ములక్కాడ కూర కోసం అనేసి టమాటాలు, మిర్చి, ఒకటి ఆనియన్ ఇవైతే నేను తీసుకున్నానండి. వీటిని కడిగాను. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకుందాం వీటిని. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను స్టవ్ ఆన్ చేస్తున్నా. స్టవ్ ఆన్ చేశాను. కడాయి పెట్టేసుకొని వాటర్ ఉన్నాయండి. వాటర్ పోయినాక ఆయిల్ వేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అయితే వేడైంది. చూడండి, ఇందులో ఆవాలు వేస్తున్నా, జీలకర్ర కూడా వేస్తున్నా. చూడండి, ఇందులో మనము కట్ చేసి పెట్టాలి కదా మిర్చి, ఇది వేస్తున్నా. చూడండి, అవి గోలాయి ఇప్పుడు వేస్తున్నా. మిర్చి సగం వరకు గోలనిద్దామండి. చూడండి ఫ్రెండ్స్, మిర్చి అయితే సగం గోలాయి. ఇప్పుడు నేను కట్ చేసి పెట్టిన ఆనియన్ ఉంది కదా, ఉల్లిగడ్డ, అది ఇప్పుడు ఇందులో వేస్తున్నా. ఇప్పుడు కలుపుకుందాము. ఫ్రెండ్స్, ఇలా మధ్యలో కలుపుతూ ఉండండి, మంచి గోలుతాయి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే గోలాయి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా గోలాలండి. పచ్చి వాసన పోయే వరకు మనం గోల్చుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా గోలిపోయింది. ఇప్పుడు నేను ఇందులో పసుపు వేస్తాను. ముందుగా కట్ చేసి పెట్టాను కదా టమాటాలు, ఈ టమాటా ముక్కల్ని ఇందులో వేస్తాను. ఇప్పుడు ఇందులో నేను సాల్ట్ వేస్తానండి. టమాటాలు వేయడంతో సాల్ట్ వేయడం వల్ల టమాటాలోని వాటర్ బయటకు వచ్చేసి మంచిగా ఉడుకుతుందండి. సాల్ట్ మాత్రం సరిపడంతా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేస్తాను. చూడండి, స్టవ్ మాత్రం నేను మీడియం ఫ్లేమ్లో పెట్టానండి. చూడండి ఫ్రెండ్స్, మన కూర కలుపుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మన కూర అయితే ఉడుకుతుంది. మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే నేను ఇంకేమేమి యాడ్ చేస్తానో మీకు క్లియర్గా తెలుస్తుంది. నా వీడియోని మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇది కూర కలుపుదాం ఒకసారి. చూడండి, మన కూర అయితే టమాటాలు అయితే ఉడికినాయి. నేను ఇప్పుడు ఇందులో ములక్కాడలు వేస్తాను. చూడండి, ములక్కాడలు నేను ఇందులో వేస్తున్నా. ములక్కాడలు ఉడకాలండి. ఇది టమాటాలోకి మనం వండుకునేటప్పుడు ములక్కాడలు మాత్రం లేతే తెచ్చుకోండి. కొంచెం ముదిరినట్టుగా అలా ఉన్నాయి అనుకోండి, అవి సరిగ్గా ఉడకవు. లేతే తెచ్చుకుంటే మంచిగా ఉడుకుతుంది, కూర కూడా టేస్ట్గా ఉంటుంది. ఈ ములక్కాడతోటి ఎన్నెన్ని వెరైటీలు చేయొచ్చో అన్ని వెరైటీలు చేసి నేను మీకు చూపిస్తానండి ఒక్కొక్క వీడియోలో. ఓకేనా ఫ్రెండ్స్? మూత పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, మన కూర చూడండి, కూర అయితే అవుతుంది. నేను ఇందులో కొన్ని లైట్గా వాటర్ యాడ్ చేస్తున్నాను అండి. ములక్కాడలు ఉడకాలి కదా. మన కూర అయితే ఉడుకుతుందండి. నేను మూత
పెట్టేస్తున్నా. స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టాను. మన కూర కలుపుకుందాం, చూద్దాం ఒకసారి. కూర అయితే అవుతుంది చూడండి. ఇది ఇంకా కొంచెం ఉడకాలండి. మళ్ళీ మూత పెట్టేస్తాను ఫ్రెండ్స్. స్టవ్ మాత్రం నేను సిమ్ముల్ని పెట్టి ఉడికించుకుంటున్నాను ఫ్రెండ్స్. అలా కూర కలుపుతున్నాము చూడండి. మన కూర అయితే ఉడుకుతుంది. మన కూర అయితే ఉడికిందండి చూడండి. ములక్కాడలు కూడా ఉడికిపోయినాయి చూడండి. చూడండి ఉడికిందండి. మన ములక్కాడ కూడా ఉడికిపోయింది. మన ములక్కాడ కూడా ఉడికిందండి. ఇప్పుడు నేను ఇందులో ధనియాల పొడి యాడ్ చేస్తాను చూడండి. కొంచెం ధనియాల పొడి వేస్తున్నా, ఇంకా కొంచెం వేస్తున్నా. ఇందులో ఇప్పుడు ఎండుమిర్చి పౌడర్ వేస్తున్నా, కొంచెమే, అట్లా కొంచెం అంటే కొంచెమే యాడ్ చేస్తున్నా. పౌడరు కొంచెమే వేసానండి. ఇప్పుడు దీన్ని కలుపుకున్నాము. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఇలానే పెట్టేద్దామండి. స్టవ్ పైన ఉండటము ఒక 5 నిమిషాలు మళ్ళీ ఉడికించుకుందాము. చూడండి కూర, మన కూర అయితే అయిపోయిందండి. నేను ఇందులో కొత్తిమీరతోటి కొంచెం గార్నిష్ చేస్తున్నా చూడండి. మన ములక్కాడ కర్రీ అయిపోయింది. నేను స్టవ్ సిమ్లో పెట్టేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మన కూర అయితే అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మన కర్రీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను మరొక మంచి వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా చూసే వాళ్ళ ఏది ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం కొట్టండి. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది మన కూర అయితే. మూత అయితే పెట్టేస్తున్నాండి చూడండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.